హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎస్ఏస్ ఎలా రాయాలి, టోటల్ 3 సెక్షన్స్ 150 మార్క్స్ 3 అవర్స్లో రాయాలి. ఈచ్ సెక్షన్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఒక క్వశ్చన్ ఎంచుకోవాలి, అది 50 మార్కులకు ఉంటుంది. అలా 3 × 50 మొత్తం మనకి 150 మార్క్స్ 3 అవర్స్లో రాయాలి. ఈచ్ క్వశ్చన్ 50 మార్క్స్. మరి ఈ ఎస్ఏస్ ఎలా రాసుకోవాలనేది మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, మనం 16th జూలై రూపా ఐఏఎస్ మెయిన్స్ టీఎస్పీఎస్సీ బ్యాచ్ ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తుంది. చాలామంది ఆన్లైన్ అడుగుతున్నారు, కానీ ఆన్లైన్ సాధ్యం కాదు. ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి, మల్టిపుల్ చాయిస్ కాదు కాబట్టి ఎఫెక్టివ్గా ఉండాలి. సో దీని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాం కాబట్టి మీరు ఏ మిస్టేక్స్ చేసినా కూడా నేను దగ్గర ఉంటాను, కరెక్షన్ చేస్తాను. కాబట్టి అది ఆఫ్లైన్ మనం మోడ్ తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ 16వ తారీఖున మనకి మొత్తం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ అమౌంట్ గురించి కూడా చాలాసార్లు చెప్పాను. ఇంతనే రిస్ట్రిక్షన్స్ ఏమీ నేనేం పెట్టలేదు, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ గ్రూప్ 1 కాబట్టి, అది మా పిల్లలే కాబట్టి వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను. వాళ్ళకి సెటిల్ అవ్వాలి, అలాగే జాబ్ రావాలన్నమాట. సో ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఆ యొక్క డెడికేషన్తో నేను ఉన్నాను. మీరు కూడా అలా ఉన్న వాళ్ళే మనకి రండి దయచేసి, ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ ఎస్ఏకి సంబంధించి మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, చాలామంది చాలా వీడియోస్ చేసి ఉంటారు, కానీ ఇది డిఫరెంట్, మనంతా డిఫరెంట్ ప్రజెంట్ చేయాలన్నమాట. అందరూ రాసినట్టు రాస్తే మనకి మార్కులు పడవు, అందరూ కంటే డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇవి చూద్దాం ఒకసారి. దీంట్లో 6 టాపిక్స్ ఇచ్చారు వాళ్ళు, అంటే 6 డైమెన్షన్స్ అనమాట. ఆ 6 డైమెన్షన్స్ 3 సెక్షన్గా డివైడ్ చేశారు. ఈచ్ సెక్షన్ 2 డైమెన్షన్స్ ఇచ్చారు. మొత్తం డైమెన్షన్ అంటే టాపిక్ అనమాట. ఓకే, సో అవేంటో చూద్దాం ఒకసారి. సెక్షన్ 1లో మనం చూస్తే 1 క్వశ్చన్ ఎంచుకోవాలి. 1 × 50 50 మార్క్స్. 3 ఆప్షన్స్ ఇస్తారు, ఏబిసి. దాంట్లో లేకపోతే 1 2 3 ఫస్ట్ క్వశ్చన్ ఎంచుకుంటావో, సెకండ్ క్వశ్చన్ ఎంచుకుంటావో, థర్డ్ క్వశ్చన్ ఎంచుకుంటావో నీ ఇష్టం. బట్ క్వశ్చన్ చూసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూసింగ్కి 2 నిమిషాలు నువ్వు కేటాయించాలి, 2 to 3 minutes. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 2 నిమిషాల పాటు క్వశ్చన్ చూస్ చేసుకున్నాక ఆలోచించాలి, ఇది రాయగలనా లేదా నేను ఎస్ఐ మొత్తం. సో 1000 words దాటకుండా, 800 words తగ్గకుండా, 700 to 800 words తగ్గకుండా, 700 నుంచి 800 words తగ్గకుండా, 1000 words మించకుండా మనం అది ముగించాలి ఎస్ఐని. అలా రాయగలమా మనం? పెన్ ఆగకూడదు అనమాట. సో అలా క్వశ్చన్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 క్వశ్చన్లో ఆప్షన్లు ఇచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ ఎంచుకోవాలి. సో ఆ క్వశ్చన్ చూసింగ్ ఉంటుంది. సో సెక్షన్ 1లో మనం చూద్దాం ఒకసారి ఏవేవి డైమెన్షన్స్ ఇచ్చారో. ఫస్ట్ డైమెన్షన్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. ఈ రెండు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. సో దీంట్లో మనం చూద్దాం ఒకసారి. ఇది కలర్ మార్చాను. సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఏ సోషల్ ఇష్యూ which is the impact on public people, an issue which is impact on public. ప్రజల మీద ఇంపాక్ట్ చూపించే ప్రతిదీ సోషల్ ఇష్యూస్. అది ఎగ్జాంపుల్ ఉమెన్ సేఫ్టీ, అలాగే ఉమెన్ రిజర్వేషన్, అలాగే హెల్త్ కేర్, పూర్ శానిటేషన్, సో ఓవర్ పాపులేషన్, అర్బనైజేషన్, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ కింద వస్తాయన్నమాట. మరి సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి? ఏ బిహేవియర్, ఇండివిజువల్ బిహేవియర్ ఆర్ గ్రూప్ బిహేవియర్ విచ్ ఈజ్ డ్యామేజ్ టు సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం, టెర్రరిజం, ఇవంతా కూడా మనకి సోషల్ ఇష్యూస్లో వస్తాయి. అలాగే పావర్టీ, అలాగే అన్ఎంప్లాయ్మెంటు, పొల్యూషను, కరప్షను, ఇవన్నీ కూడా మనకి సోషల్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి. ఏ సోషల్ ప్రాబ్లమ్ లీడ్స్ టు సోషల్ ఇష్యూ ఆల్సో. ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్, ఈ 2 కలిపి ఒక డైమెన్షన్. రెండోది ఏమిచ్చాడంటే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్
ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక న్యాయం. జస్టిస్ అంటే ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం ఎప్పుడు వస్తుంది? సామాజిక న్యాయం వచ్చినప్పుడు, సమాజంలో అందరూ సమానంగా ఉన్నప్పుడు. ఆర్థిక న్యాయం ఎప్పుడు వస్తుంది? అందరూ సమానంగా ఉండాలన్నమాట. అంటే అందరూ అబోవ్ పవర్టీ లైన్లో ఉంటే అప్పుడు ఎకనామిక్ జస్టిస్ వస్తుంది. లేకపోతే ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మనకి ముఖేష్ అంబానీ పెళ్లి చేయడం జరిగింది వాళ్ళ అబ్బాయికి. సో ఒక్క పెళ్లికి మనకి 5,000 కోట్లు, 1.5 year నుంచి మొత్తం 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ రేంజ్లో మనకి ఒక ఆ అప్పర్ టాప్ వాళ్ళకి లోయర్ వారికి కంపేర్ చేసుకుంటే ఇంత గ్యాప్ ఉంది, బ్రిడ్జ్ అన్నమాట. సో ఎకనామిక్ గ్రోత్ అది అందరికీ పంచాలి, డిస్ట్రిబ్యూషన్ టు ఆల్. సొసైటీలో సోషల్ ఈక్వాలిటీ వస్తుంది, దీని జస్టిస్ వస్తుంది. అయితే రాజ్యాంగంలో కూడా ఉంది స్పష్టంగా ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఇవన్నీ కూడా అందరికీ పంచాలంటే సమాజంలో సమానత్వం ఉండాలి, ఆర్థిక ఫలాలు అందరికీ అందాలి, అప్పుడు సమన్యాయం వస్తుంది. ఇవి లేనప్పుడు ఎట్లా వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ దీనికి సంబంధించి మనం ఇష్యూస్లో గ్లోబలైజేషన్ వర్సెస్ నేషనలైజేషన్, ప్రైవేట్ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇది ఎకనామిక్ గ్రోత్, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది కానీ జస్టిస్ జరుగుతుందా? ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేశారు, బాగుంది, చక్కగా మనకి వెహికల్స్ వెలుస్తున్నాయి, అంతా బాగుంది, టోల్ గేట్ పెట్టారు. మరి ఇది పేదవాడికి ఈ గ్రోత్ అవుటర్ రింగ్ రోడ్డు వేయడం వల్ల పేదవాడికి ఎంతవరకు లాభం ఉంది? పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఎకనామిక్ గ్రోత్ వల్ల పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఎంతవరకు లాభం ఉంది? షేర్ మార్కెట్ పెరగడం వల్ల ఒక పేదవాడికి ఎంతవరకు లాభం ఉంది? కూలి పని చేసుకునే వాడికి షేర్ మార్కెట్ పెరిగితే ఏంటి, పెరగకపోతే ఏంటి? వాళ్ళు కూలి రేట్లు పెరిగితే అప్పుడు వాడికి లాభం జరుగుతుంది. ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉంటాయన్నమాట చూడండి. సో అలాగే మనకి ఈ PPP ప్రైవేటిజం అనేది ఇప్పుడు వస్తుంది, దానివల్ల ఎకనామిక్ గ్రోత్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇతర దేశాల పెట్టుబడులు ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి, పెరిగినట్టు అనిపిస్తుంది గ్రోత్. ఇండియా $5 billion కంట్రీ కావాలి. మరి దీని పట్ల మనం ఏం చర్యలు తీసుకుంటున్నాం? ఇవి $5 billion కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి అన్నీ కూడా దీంట్లో జస్ట్ మనకి డిస్కస్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా ఒక డైమెన్షన్. ఈ డైమెన్షన్ అన్నింటిలో క్వశ్చన్ చేసుకోవాలి, రాయాలి మనకి. ఓకే, అలాగే సెక్షన్ 2 ఇది కూడా అంతే, ఒక క్వశ్చన్ రాయాలి, 50 మార్క్స్ టోటల్. మనకి 1 hour, ఈచ్ సెక్షన్కి 1 hour. మీరు 1 hourలో ఆ సెక్షన్ ముగించేసేయాలి. మనకి ప్లాన్ కూడా చెప్తాను నేను లాస్ట్లో. సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారత రాజ్యాంగం. ఇప్పుడు ఈ ఇండియన్ పాలిటిక్స్ డైనమిక్స్ అంటే ఈ మార్పు చెందుతూ ఉంది, ఈ గవర్నెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇప్పుడు తగ్గట్టు అప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ఉంటున్నాం. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఇప్పుడు గవర్నర్ ఉండి సెంట్రల్ కాంట్రవర్సీ ఇప్పటికి రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ గవర్నర్కి లెఫ్టినెంట్ జనరల్ అంట అక్కడ, అది మనకి యూటీ కాబట్టి అతీతమైన పవర్స్ ఇచ్చారు. అలాగే ఢిల్లీ కూడా అంతే. అంటే గవర్నర్ వ్యవస్థ కాంట్రవర్సీ అవుతుంది. మనం చూస్తున్నాం, అటు తమిళనాడు కానీ, అటు కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇటు తమిళ సై ఉన్నప్పుడు తెలంగాణ కానీ. అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడు సీఎం వర్సెస్ గవర్నర్, కాంట్రవర్సీ వస్తుంది. అపాయింటీ వర్సెస్ ఎలక్టెడ్ అనమాట. సో అది ఒకటి. అలాగే ఫెడరలిజం, దీంట్లో స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఆ ఫెడరలిజం, ఆ ఫెడరల్ లిమిట్లో ఎవరి పరిధిలో వాళ్ళకి అధికారం ఉంటుంది. సెంట్రల్ పరిధిలో సెంట్రల్కి, స్టేట్ పరిధిలో అల్టిమేట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి. కానీ ఈ అధికారాల బదిలీ ఎలా ఉంటుంది, ఆ గొడవలు ఏంటి, అలాగే కొత్త చట్టాలు ఏంటి, న్యూ లాస్ కూడా. అలాగే మీడియా 4th pillar, దాని రోల్ ఏంటి, మీడియా పాత్ర ఏంటి ఇప్పుడు. అలాగే మనకి ఈ సొసైటీలో మీడియా పాత్ర యాజ్ ఏ 4th pillarగా ఏంటి, ఇలా చాలా క్వశ్చన్లు అడగవచ్చు. మనకి కొన్ని చెప్పాను ఎగ్జాంపుల్ మీకు. ఓకే, ఇది అదేవిధంగా మనకి హిస్టారికల్ కల్చర్ అండ్ హెరిటేజ్, భారత సంస్కృతి వారసత్వం మనం కాపాడుకోవాలి, దీని మీద కూడా ఇచ్చాడు 4th ఇది. సో ఇది హిస్టరీలో కూడా వస్తుంది. అయితే దీంట్లో ఆర్ట్స్, లాంగ్వేజ్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, పెయింటింగ్, డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్, ఫోక్ డ్యాన్సెస్ ఇవన్నీ కూడా కల్చర్ హెరిటేజ్ ఉంటాయి. మనకి కట్టడాలు, ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా. అది క్వశ్చన్ ఎలా రావచ్చు, ఇంతకుముందు ఎలా ఇచ్చాడంటే రోల్ ఆఫ్ యూత్ ప్రిజర్వింగ్ ఇండియాస్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఇప్పుడున్న యూత్ అంతా టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. మరి ఈ హెరిటేజ్ అండ్ మన కల్చర్ని ఎలా కాపాడుకోవాలి, మన భాషను ఎలా కాపాడు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చింది, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి మన లోకల్ లాంగ్వేజెస్ని అటు తమిళ్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, మలయాళం కానీ డామినేట్ చేసేస్తుంది.
ఆ లోకల్ లాంగ్వేజ్ బదులు ఇంగ్లీష్ చెప్పించుకుపోయింది. అలా 2000 లాంగ్వేజెస్కి ప్రమాదం ఉంది. అలాగే ఇప్పుడున్న మోడర్న్ డాన్సెస్ వచ్చి మన క్లాసికల్ డాన్సెస్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు డిజిటల్ పెయింటింగ్స్ వచ్చి సాంప్రదాయం పెయింటింగ్స్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకుముందు మురల్ పెయింటింగ్స్ ఎంత బాగుండేవో. సో ఇలా మనకి ఇవన్నీ కాపాడుకోవాలంటే మన సాంప్రదాయాలని మనం ఏం చేయాలి, యూత్ ఏం చేయాలి అనేది ఆల్రెడీ ఇచ్చాడు క్వశ్చన్. ఇది 2020లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇలాంటి మనకి వీటిలో ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో అదేవిధంగా మనకి సెక్షన్ 3 ఇది కూడా అంతే, 1/50. ఇక్కడ చూద్దాం, డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓవరాల్గా ఇచ్చేసిండు. అయితే ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. లేదా మిస్సైల్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, లేదా న్యూక్లియర్ టెక్నాలజీ. నేను ఒకటే రాశాను ఇక్కడ. సో ఇది స్పేసే రాశాను. ఇలా అడగచ్చు అనమాట. మనం మిస్సైల్ టెక్నాలజీలో ఏం సాధించాము, స్పేస్ టెక్నాలజీ ఇంతవరకు ఎలా సాధించాము, అలాగే మనకి చంద్రయాన 3 ఏంటి, 1, 2, 3 ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మంగళయాన్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా రాసుకుంటూ రావాలి. అచీవ్మెంట్స్ కదా ఇవన్నీ కూడా. మనం క్రయోజనిక్ ఇంజన్ తయారు చేసుకున్నాం ఓన్గా. సో అలాగే వ్యాక్సిన్ డెవలప్మెంట్స్ భారతదేశంలో ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోనే సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ మన ఇండియాలో ఉంది. ఎన్నో దేశాలకు సప్లై చేసాము. వ్యాక్సిన్లో వరల్డ్లో ప్రొడక్షన్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. వ్యాక్సిన్ డెవలప్మెంట్స్, కోవిడ్ ఎలా ఎదుర్కొన్నాము, ఇవన్నీ కూడా మనం దీంట్లో రాసుకోవడం అవుతుంది. అలా డిజిటల్ ఇండియా, ఈ రోజున అన్ని యూపీఐ ఇంటర్ఫేస్ ద్వారానే పే చేస్తున్నాం. వరల్డ్లో ఎక్కువ పే చేసేది మనమే. ఆ డిజిటల్ ఇండియా వల్ల సాధ్యమైంది, అది మోడీ గారు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే ఇంకో ఇది కూడా ఉంది, ఆ లాస్ట్ది ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి అంటే విద్య మానవ అభివృద్ధి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్య ఇప్పుడున్న యూత్కి ఎటువంటి ఉపయోగం లేదు, మార్చాలి. అదే క్వశ్చన్ ఇది రావచ్చు. రీవ్యాంప్డ్ టు షూట్ ప్రజెంట్ యూత్, రీవ్యాంప్డ్ అంటే మార్చాలి. అలాగే ఆ సిస్టమ్ కూడా మార్చారు 2020లోనే, కానీ అది చాలా రాష్ట్రాలు ఫాలో అవ్వడం లేదు. సో రీవ్యాంప్డ్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ టు షూట్ ప్రజెంట్ యూత్ అనమాట. విద్యను మార్చాలి, ప్రస్తుతం ఉన్న సొసైటీకి అనుగుణంగా స్కిల్స్ డెవలప్ చేయాలన్నమాట. సో నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా జేఎన్టీయూలో మీటింగ్లో అదే చెప్పడం జరిగిందనమాట. 1,00,000 మంది బయటకు వస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఖాళీగా ఉంటారు, అది కొద్ది మాత్రమే. బట్ అందరికీ 1,00,000 మందికి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించాలి కదా. అది వాళ్ళ బాధ్యత, అది వేరే సంగతి, అది వేరే ఆర్టికల్ మళ్ళీ. సో అదే ఒకటి, మనం స్కిల్స్ పెంచుకోవాలి. అలాగే బేసిక్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఎట్లా ఉంది, మరి ఎడ్యుకేషన్కి తక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా అడగచ్చు. సో అవి ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇవి మీకు ఈ ఎస్ఎస్కి సంబంధించి మొత్తం 6 డైమెన్షన్స్, 3 సెక్షన్స్, 350, 150 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎలా రాయాలి అంటే ముందు సెలెక్షన్, ఫస్ట్ పేపర్ చూడంగానే మీకు సెలెక్షన్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్, మినిమం 2-3 మినిట్స్ అని ఆలోచన చేయండి దానికోసం. సో ఆ సెలెక్షన్, ఆ క్వశ్చన్ ఎంచుకున్న తర్వాత మీరు ఆ నెంబరే పేపర్ పేజ్ ఉంటుంది మీకు. ఈ పేజ్ మీద నెంబర్, సెక్షన్ 1 నెంబర్ అంతే. ఇంక మళ్ళీ క్వశ్చన్ రాయకండి, టైం వేస్ట్, అక్కడే వేస్ట్ చేస్తున్నట్టు. జస్ట్గా మీరు ఇంట్రడక్షన్కి వెళ్ళిపోండి అనమాట. ఓకేనా? వాడు ఏం అడిగాడు అది. సో ఇక్కడ ఇంట్రడక్షన్కి మీకు 7 మినిట్స్ తీసుకోండి, 7 నిమిషాలు. అది ఎలా ఉండాలంటే కోర్ ఎలిమెంట్స్ అన్నీ ఇంట్రడక్షన్లో ఉండాలా, అట్రాక్టివ్గా ఉండాలా, 6 to 8 లైన్స్ ఉండాలా మినిమం. కోర్ మొత్తం చూడండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా చూసినప్పుడు ఫస్ట్ 5 మినిట్స్లో ఎఫెక్టివ్గా ఉందనకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏ సినిమానో తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జైలర్ సినిమా చూడండి, అది ఆ మ్యూజిక్ని బట్టి, ఆ టేకింగ్ని బట్టి ఫస్టే ఆటోమేటిక్గా ఫస్ట్ ఎడిటింగ్ చేసినప్పుడు అది బాగాలేదన్నారట. మళ్ళీ మ్యూజిక్ అందించిన తర్వాత మళ్ళీ చూస్తే అది చాలా బాగుందట. అది రజనీకాంత్ గారు చెప్పారు, ఫస్ట్ 5 మినిట్స్లోనే చూసి చెప్పారట ఆ అనిరుద్ధిక్ మ్యూజిక్ వల్ల. అట్లా 5 మినిట్స్లో మీరు రాసే ఆ 7 మినిట్స్లో ఇక్కడ అట్రాక్టివ్గా ఉండాలి, కోర్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. వాళ్ళు ఏం అడిగారు అన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది చూడంగానే, 6 to 8 లైన్స్లో. అలాగే తర్వాత బాడీ పార్ట్ 40 మినిట్స్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది అన్ట్రూ డేటా కానీ, అంటే అబద్ధమైన, అంటే ఫాల్స్ డేటా కానీ, వాళ్ళు బ్లఫ్ చేయడం కానీ, రాంగ్ డేటా కానీ మనం ఇవ్వకూడదు. జెన్యున్ డేటా తెలిస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. లేదంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ రాయండి, అది రియల్ దగ్గరగా ఉండాలి డేటా కూడా. సో అలాగే డిఫరెంట్ పారాగ్రాఫ్స్లో ప్రజెంట్ చేయండి బాడీ పార్ట్ని. అంతా ఒకటే పార్ట్ అంటే ఉండదు. మీరు ఎప్పుడైనా హిందూ పేపర్ కానీ ఏదైనా చేసినప్పుడు ఆ పేరాలను వాళ్ళు ఒక దాంట్లో ఇవ్వరు. ఒక ఇష్యూ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత అది కన్క్లూడ్ అయిన తర్వాత దాన్ని లింక్ చేస్తూ ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయండి.
లింక్ పారాగ్రాఫ్ కూడా లింక్ ఉండాలన్నమాట. సో అలా మనకి చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. లేకపోతే కన్క్లూజన్ లాస్ట్ 7 minutes కన్క్లూజన్ ఓన్ ఒపీనియన్ చెప్పాలి దీంట్లో. ఇది చాలా పవర్ఫుల్ ఉండాలా, నీ కెపాసిటీ, నీ క్యాలిబరు, అలాగే నీ అనాలిసిస్, మొత్తం అంతా నీ ఒపీనియన్, నీ మైండ్ సెట్, నీ క్రియేటివిటీ, నీ మేనరు, నీ బిహేవియరు, ఇదంతా కూడా ఇదే చెబుతుంది, కన్క్లూజనే చెబుతుంది. ఇవి గవర్నమెంట్ గురించి అడిగినప్పుడు నువ్వు బ్యాలెన్స్డ్గా, లేకపోతే ఇద్దరి గురించి అడిగినప్పుడు స్టేట్ టు సెంట్రల్, అదే ఫెడరలిజం చెప్పి బ్యాలెన్స్గా రాయాలి, ఎవరిని పొగడకూడదు, తిట్టకూడదు. సో కాబట్టి ఆ బ్యాలెన్స్నెస్ మెయింటైన్ చేయాలి మీకు ఎస్ఏస్లో, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి మనకి ముఖ్యంగా కొన్ని ప్రికాషన్స్. అలాగే ఇంకా లాస్ట్ది ఏంటంటే దీంట్లో పేజ్ ఇచ్చినప్పుడు ఆ పేజ్కి సంబంధించి మీరు సెక్షన్ 1, ఇది సెక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఈ సెక్షన్ 1 అంతే, క్వశ్చన్ నెంబర్ 1 or 2 1 అంతే రాసుకుంటూ వెళ్ళిపోతాం, అయిపోయింది. సో ఇక్కడ లాస్ట్లో PTO, ప్లీజ్ టర్న్ ఓవర్. మీరు కలర్ పెన్స్ కానీ ఇక్కడ నేను వాడినట్టు, లేకపోతే రెడ్ పెన్స్ కానీ, లేకపోతే అండర్లైన్ చేయడాలు కానీ అన్నీ చేయకండి. ఒకవేళ ఏదైనా డేటా ఉన్నప్పుడు ఏదైనా మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి, సబ్ హెడ్డింగ్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి, ఇలా పెట్టి రాసేసేయండి. నేను అండర్లైన్ చేయకు, ఇలా అండర్లైన్ చేయకూడదు, డోంట్ అండర్లైన్, అది కూడా నెగిటివ్ వస్తుంది అనమాట. అండర్లైన్ చేస్తే నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు ఇవన్నీ ప్రికాషన్స్ అలా నీట్గా పేజ్ని నీట్గా అన్ని అక్షరాలు కూడా జాగ్రత్తగా ఒక 20 లైన్లు వచ్చేటట్టు పేజీకి చూసుకోండి. 20 లైన్లు అనమాట, 1 hour కాబట్టి ఆల్మోస్ట్ 4.5 pages వస్తుంది. ఇది 5 pages లోపలే వస్తుంది ఎస్ఏ అనమాట. అంటే 800 words వచ్చేటట్టు చూసుకోండి మినిమం. ఓకేనా? ఇవి వచ్చి కదని చెప్పి ఒకే ఎస్ఏని గంటన్నర రాస్తే నెక్స్ట్ ఎస్ఏ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఎస్ఏలో ఎక్కడైనా బొమ్మలు వేయవలసి వస్తే మనకి అవి కూడా వేయండి, జాగ్రత్తగా చూసుకోండి. అది కూడా మీరు వేస్తే దాని గురించి కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఆ బొమ్మలు కూడా మీకు మళ్ళీ రంగులు వాటితో వేయకండి, ఒకటే పెన్ అనమాట, బ్లూ బ్లాక్, అది ఒకటి చూసుకోండి. అలాగే ఒక ఎస్ఏ ఇంగ్లీష్లో, ఒక ఎస్ఏ తెలుగులో అలా రాయకూడదు. మొత్తం పేపర్ అంతా ఇద్దరు ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీ ఇష్టం. ఒక పేపర్ని మీరు తెలుగులో రాయండి, ఇంకో పేపర్ని ఇంగ్లీష్లో రాసుకోండి, అది వేరే సంగతి. అంతేగాని పేపర్లో సగం క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్లో రాయకూడదు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్. సో ఇవి కొన్ని ప్రికాషన్ చెప్పాను. సో అలాగే 16th July బ్యాచ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పేదవాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో నేను అందరినీ దృష్టిలో పెట్టుకుంటున్నాను. ఓవరాల్గా అన్ని పేపర్లు చెప్పడానికి 20,000 అని చెప్పాను. బట్ మీ స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టి కూడా నేను చూసుకుని తీసుకుంటాను. సో నాకు కావాల్సింది ఏంటంటే జీలున్న స్టూడెంట్స్ కావాలి, మీరు పాస్ అయ్యి ప్రిలిమ్స్ జీలున్న స్టూడెంట్స్ కావాలి. ఈ 3 నెలల్లో వాళ్ళని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీర్చిదిద్దడమే నా లక్ష్యం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.